మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడి కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ బుధవారం బెయిల్పై విడుదలయ్యారు. క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికల సమయంలో జరిగిన గొడవకు సంబంధించి ఆయన 14 రోజుల పాటు ఆదిలాబాద్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వచ్చిన ఆయనకు మాజీ మంత్రి జోగు రామన్న పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన భారీ ర్యాలీగా బయలుదేరారు. మంత్రి వివేక్ నేతృత్వంలో ఎలాగైనా ఆ మున్సిపాలిటీ చేజిక్కించుకోవాలనే ఆలోచనతోని 14వ తేదీ నాడు భద్రాచలం సీతారాముల వారి దర్శనానికి మా కౌన్సిలర్లు పోతే అక్కడ 8 కార్లతోని కాంగ్రెస్ వాళ్ళు 2 కార్లల్లో పోలీసు వాళ్ళు పోయి మా వాళ్లను ఎత్తుకపోయేటటువంటి కిడ్నాప్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసి హైదరాబాద్ నుండి నేను వెళ్లి భద్రాచలం పోయి మా 14 మంది కౌన్సిలర్ల కుటుంబాలతో సహా వాళ్ళని తీసుకొని వచ్చి క్యాతన్పల్లిలోని మా నివాసంలో వాళ్ళకి బస ఏర్పాటు చేసుకుని అక్కడ ఉంచడం జరిగింది. తర్వాత 16వ తేదీ చైర్పర్సన్ ఎన్నిక. ఆ రోజు మేము పోతా ఉంటే ఇన్ టైంకి మమ్మల్ని కౌన్సిల్ హాల్కి మా కౌన్సిలర్లను పోనీయకుండా పోలీసు వాళ్ళు 2 చోట్ల అడ్డుకొని ఎన్నికను 17వ తేదీకి వాయిదా వేసిండ్రు. 17వ తేదీ నాడు మా ఎన్నికల పరిశీలకురాలుగా పార్టీ హైకమాండ్ మా కోవ లక్ష్మక్కను పంపించారు. కోవ లక్ష్మక్క నేను కలిసి 14 మంది కౌన్సిలర్లను తీసుకొని మేము పోతా ఉంటే కౌన్సిల్ హాల్కు 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపిర్రు. ఒక కౌన్సిలర్ బబ్బెర స్వర్ణలత అని చెప్పి దళిత బిడ్డ 21వ వార్డు తనది కేసు ఉంది, వాళ్ళ అత్త కేసు పెట్టిందని చెప్పి ఆ నెపంతో మళ్లీ మా కౌన్సిలర్లందరిని ఆపే కుట్ర చేసిర్రు. అయినప్పటికీ ఆమె గట్టిగా ఎదిరించి నేను నా ఇష్టంతోనే కేసీఆర్ నాయకత్వంలో సుమనన్న నాయకత్వంలో పనిచేస్తున్నా అని చెప్పి గట్టిగా చెప్తే పోలీసు వాళ్ళు తోకముడ్చిర్రు. మా 14 మంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్కు పోయినరు. మేము అక్కడి నుంచి మా ఇంటికి బయలుదేరుతున్నాం కోవలక్ష్మి గారు మేము. అదే సమయంలో వివేక్ గారు మంత్రి గారి కాన్వాయ్ 10ల సంఖ్యలో కార్లు 100ల సంఖ్యలో కాంగ్రెస్ వాళ్ళు మున్సిపల్ కౌన్సిల్ ఆఫీస్ వైపు పోతా ఉన్నారు. మేము ప్రశ్నించిన పోలీసు వాళ్ళను, మమ్మల్ని నేను మాజీ ఎమ్మెల్యేను, మా కోవలక్ష్మక్క ప్రస్తుత ఎమ్మెల్యే, మా ఇద్దరిని కూడా కనీసం మీరు పోనీయకుండా 2 కిలోమీటర్ల దూరం లాపిర్రు, మరి కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా పోనిస్తారంటే మా మీద లాఠీ చార్జ్ చేసిరు పోలీసు వాళ్ళు. అటువైపు నుండి కాంగ్రెస్ వాళ్ళు రాళ్లు విసిరిర్రు. కానీ అన్యాయం ఏంటంటే రాళ్లు విసిరిన వాళ్ళ మీద కేసులు కాలే, మా మీద 25 మంది మీద కేసులు పెట్టిరు. తర్వాత ఏం జరిగింది, కౌన్సిల్ హాల్కి పోయినాక మా 14 మంది కౌన్సిలర్లకు మంత్రి వివేక్ గారు వాళ్ళ కొడుకు ఎంపీ బ్లాంక్ చెక్కులు ఇచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిర్రు. కోట్లాది రూపాయల ఆఫర్లు చేసిర్రు. అయినా మా వాళ్ళు తలొగ్గకపోతే 2-3 కాంగ్రెస్ కౌన్సిలర్లకు తాగిపిచ్చి వాళ్లతోని మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేపించారు, ఆడబిడ్డల మీద. తర్వాత ఎన్నికను లోపల గొడవ అవుతుందని చెప్పి వాయిదేయించుకొని మంత్రి పారిపోయిండు. ఈ విషయాలన్నీ కూడా మేము బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు పెడితే దాన్ని తట్టుకోలేక మంత్రి వివేక్ గారు మా మీద అక్రమ కేసులు 25 మంది మీద పెట్టించి మమ్మల్ని 18వ తేదీ నాడు జైలుకు పంపించిండు. సరే, మాకు కేసులు జైలు కొత్త కాదు, కానీ నేను ఒకటే మాట కోరుతా ఉన్న తెలంగాణ ప్రజలను ఆలోచించమని. కేసీఆర్ గారు ఆనాడు 2023లో మేము